హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి బోరుగడ్డ అనిల్ పైన కేసు నమోదు చేశారు. సో ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు? మరి దీని పట్ల బోరుగడ్డ అనిల్‌కి ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది? అరెస్ట్ అయ్యే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా లేదా? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ వికే విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం మేడం. నమస్తే. మేడం, ఆయన వ్యాఖ్యలు మీరు కూడా విన్నారుగా మేడం. సో దీనిపైన ఆయన కంప్లైంట్ చేశారు. ఇప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఈ కామెంట్స్ ని మీరు ఏ విధంగా చూస్తారు మేడం? ఒకటమ్మా, ఒక పొజిషన్‌లో అంటే ప్రెజెంట్ పార్టీ అవనండి, లేదా ఎప్పుడైనా సరే వాళ్ళ వ్యక్తిగత వాటి మీద కానీ మనం వేలు పెట్టి చూపించి తర్వాత ఈ అనుచిత వ్యాఖ్యలు చేసే హక్కు ఎవరికీ లేదు. అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎవ్వరూ కూడా ఉపయోగించకూడదు. అలాగ ఇస్తే కనుక వాళ్ళ కేసులు పెడితే వాటికి శిక్షలు ఉంటాయి. ఉండవని అనం. అది కరెక్ట్ అని అంటే కనుక ఉంటాయి. అది వీడియో కావాలని తీసి పంపించారా, లేకపోతే ఈయన చేస్తూ అంటే ఈయన తిడుతున్నప్పుడు అబ్యూస్ చేసినప్పుడు మీరు చేయండర్రా అని ఈయన విల్లింగ్ తోటి చెప్పాడా, ఇవన్నీ వస్తాయి తర్వాత. అది ఇంటర్వ్యూలో చెప్పారా? ఇంటర్వ్యూలో చెప్పారు అంటే మరి ఆయన ఉద్దేశపూర్వకంగానే అన్నాడు. సో ఉద్దేశపూర్వకంగా అవనండి, ఉద్దేశపూర్వకంగా కాకపోయినా కూడా అది ఆ వీడియోస్ ఏమైనా ఆడియోస్ ఏమైనా బయటకు వచ్చాయి అంటే మాత్రం కేసులు పెడతారు. వాటికి శిక్షలు కూడా ఉన్నాయి. సో అందులోని ఇప్పుడు ఆయన సీఎం. నార్మల్ గా ఉన్నా కూడా ఎవరిని మనం దూషించే ఇది లేదు. సో ఆ పార్టీ లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా రూలింగ్ లో ఉన్నా వాళ్ళని ఎవరిని కూడా పొలిటీషియన్స్ ని మనం అంత ఈజీగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు ఎవరికి లేదు. దానికి చట్టాలు ఒప్పుకో. కేసెస్ అవుతాయి, అరెస్టులు కూడా ఉంటాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళకి నాన్ బెయిలబుల్ వారెంట్స్ వస్తాయి. నాన్ బెయిలబుల్ లోపల వేస్తారు. వేయకుండా అయితే ఊరుకోరు, కేసులు అవుతాయి. అయినా పొలిటీషియన్స్ కి కేసులు అవి నార్మలే. అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పర్సన్ ఒక డెత్ థ్రెటనింగ్ లాగా అనిపించాయి మేడం ఆ వ్యాఖ్యలు. అదే చెప్తున్నాను. సో నార్మల్ పర్సన్ కైనా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పర్సన్ కైనా అంటే ఏ విధంగా ఉంటుంది కేసులో పర్సన్ పైన చేసిన? అదే ఇప్పుడు అన్నాం కదా, అందులోని ముఖ్యమంత్రి పైన ఇలాంటి ఎలిగేషన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అంటే దాని మీద వెంటనే స్పందించే అవకాశం ఉంది. కేసెస్ పెడతారు. అది మీరు ఇంటర్వ్యూలో చెప్పినా, బహిర్గతంగా చెప్పినా, సీక్రెట్ గా చెప్పినా ఆయనకి థ్రెటన్ ఉన్నట్టే కదా లెక్క. ముఖ్యమంత్రి ఎవరండి, లేదా మామూలుగా ఆయన ఎమ్మెల్యేగా ఉండనియండి, ఆయన మీద థ్రెటన్ ఉందంటే ఆయన చెప్తాడు కదా, వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు కదా. కంప్లైంట్ నా మీద వీళ్ళు నాకు ప్రాణహాని ఉంది అని అంటే వాళ్ళని ముందు అరెస్ట్ చేస్తారు. తర్వాత మళ్ళీ వేరే ఏమేమి ఉన్నాయో చూసుకుంటారు. అంటే ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది మేడం? ఫస్ట్ తీసుకెళ్లి లోపల వేస్తారు. అవునా కాదా అని ఎంక్వైరీ చేస్తారు. ఏంటి సంగతి అవన్నీ ఎంక్వైరీలు అవన్నీ చేసిన తర్వాత ఈయన ఎందుకు అన్నాడు, ఎందుకు అనవలసి వచ్చింది, వాళ్ళకి ఏమైనా పర్సనల్ గ్రడ్జెస్ ఏమైనా ఉన్నాయా, లేదా పొలిటికల్ గ్రడ్జెస్ ఏనా ఏంటి అనేది అవన్నీ బయటకు వస్తేనే కానీ అది మనం చెప్పలేము. దాన్ని బట్టి శిక్షలు వేస్తారు. అంటే క్లియర్ గా ఆడియో వీడియో ఉంది మేడం. అదే అదేదో ఆవేశపూర్వకంగా సడన్ గా స్లిప్ అయి ఉండొచ్చు. చంపేస్తాను అని అన్నారు కదా. సో అది కూడా తప్పే అనకూడదు. అది ఒక ముఖ్యమంత్రి, ఒక రాజ్యానికి ముఖ్యమంత్రి, ఆయన మీద అలాగా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. అంటే మనం ఉద్దేశపూర్వకంగా అంటే ఒకలాగా, యాక్సిడెంటల్ గా అంటే ఒకలాగా ఏమన్నా అంటే ఏదైనా ఒకటే అమ్మా. యాక్సిడెంటల్ గా అంటే ఏదో జోక్ గా అన్నారు అన్న అక్కడ ఉండే సరౌండింగ్ బట్టి అనుకోవచ్చు. అలాగైనా కూడా జోక్ గా అయినా కూడా మనం ఎవరినో సీఎంనో ఎవరినో అంటే అది వాళ్ళు తీసుకెళ్లి లోపల పడేస్తారు. సరదాకే కదా అని మనం అనుకోకూడదు. మీకు ఒక కేసు వచ్చింది, సరదాకే అని ఫ్లైట్లో బాంబు పెట్టే ఉన్నారు, తీసుకెళ్ళి లోపల వేసేసారు. ఇలాంటి సరదాలు పెట్టుకోకూడదు, చాలా డేంజరస్ ఇది. సో ఇది సరదా అని మనం అనుకుంటాం, కానీ అది సరదా కాదు. అది చట్ట రీత్యా అది నేరం. ఇప్పుడు అంటే ఎంతకాలం శిక్ష పడే అవకాశం ఉందంటుంది? అట్లా ఏమైనా ఉంటుందా? ఇటువంటి వ్యాఖ్యలు చేసిన పర్సన్స్ కి ఎంతకాలం శిక్ష? అంతానేముండదు, శిక్ష పడుతుంది. వాళ్ళ ప్రొఫైల్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఇదివరకు ఏమైనా నేర ఆరోపణలు ఉన్నారా, వాళ్ళ మీద ఏమైనా ప్రీవియస్ కేసెస్ ఉన్నాయా, ఆ నేర చరిత్ర ఉందా, ఇవన్నీ కోర్టు పరిగణలో తీసుకొని వాళ్ళకి శిక్ష వేస్తుంది.